చూడండి మేడం, అది ఎట్లు కూర్చుంటారు చూడండి, దాని చేతిలో ఎట్లు బాగా చెప్పండి మీరే. మేడం క్లీన్గా కూకుంటా మేడం. నువ్వు ఉండమా ఊరికే కాళ్ళంతా జోం పట్టిస్తావే. మన కూడా చెప్తారు ఎంచెం వరకు కూకొని ఉండేది అట్లా. ఒక్కకి తీసుకోకపోతే నాకు అయ్యలేదు. నేను పిలుచుకొని వచ్చిండేది ఈడ ఒక్క కేసుకొని కూకోలేదనుక ఈడ మాది ఎంత ఫస్ట్ మొగ్గులో నిడిసిస్తానా ఒక్క కిడ్సలేదు. చూస్తా మేడము, చూస్తురా, నన్ను ఇడుస్తుందంట, దాన్ని ఇడిసలేదంట, దానికి నేను దీన్నే ఇడిసిసిండాను. అప్పుడు ఉంటాను ఆ బిత్రకి వెనకే పారాడుతూ ఉంటావా ఎంత తెలుస్తున్నా. అది 3 ఇడిసిందా మాను, మరి అదంత ఏం లేదు ఆ బిత్రక్కే. నువ్వు ఎప్పుడు ఉంటాను దాన్ని వెనకే పారాడుతావు అనేసి నాకు బాగా తెలుస్తున్నా. మూసుకొని పో లేసి. గుడిసేయండమ్మా, గుడిసేయి. నువ్వు ఏం లేసిపో ఉంటావు, అట్లెంత చెప్పకూడదు. అడుగు, నువ్వు గట్టిగా అడుగు. రే నువ్వు నాతోవే ఉండాలని గట్టిగా అడగమ్మా. ఏమప్పా నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి పొద్దున ఇంకా వచ్చి కూకోని ఉండనా? ఏం చేసే పంగలేదానా? ఆవులంత ఎడిసేసి వచ్చిండన పైన. ఏమో 1000 రూపాయలు ఇస్తామని వస్తే ఏం గొడుస్తాయంట, నోరంతా ఎండుకపోతా ఉంది. మీరు టీలు కాఫీలు అంతా మీరే తాక్కుంటా ఉండరు. మాకేమి ఇవ్వకుండా ఒక గుట్కానే ఇవ్వకూడదా మీరే తాకుతారా? బలా లేసి లే పదవే పోతాం లే. ఏమి టీ కాఫీలు ఏమి ఇచ్చలేదు మాకి. నీకు టీ కాఫీ ఎంత తీసిస్తాను ఫస్ట్ అడు గుడిసేయమ్మా. అయ్యో ఏమప్పా ఈ ముండా కొడుకుంటాడు, ఎవరినా తోడుకొని వచ్చిండవు రే. 1000 రూపాయలు కాదు 2000 ఇస్తాను, గొడుసేయమ్మా గొడుసేయి. 2000 ఇస్తారా? ఇప్పుడు చూడండి సార్ ఎట్లు గొడుసేస్తానని. న్యాచురల్ గా యాక్ట్ చెయ్యి. మేడం నన్ను నా మొగుడు తాక్కొని వచ్చి కొడతాడు, నన్ను చూసుకొని వెళ్దు, నా బిడ్డ పప్పులు ఎందరూ ఎవరు చూసుకొని వెళ్దు, ఉత్తు దానికే పెడతాడు, దుర్సిందంటే దానికే పోయి ఇస్తాడు అనేసి చెప్పమ్మా. ఓహో ఇది సంసారము పాడు చేసే ప్రోగ్రామా? అవునా, అట్లంతా చెప్పాలనా? సరే చెప్తాను ఉండండి. ఏం చెప్తారు మేడం, ఈ ముండా కొడుకుని ముద్దుడిసి నేను ఎంత పోయి దాని చేతికే ఇస్తాడో, నా చేతికి 1 రూపాయి ఇచ్చలేదు నా కొడుకు. ఎంత దాన్నే చూస్తాడు మేడం. నాకు హాస్పిటల్కి తోడుకోపోవాలంటే వీనికి అయ్యలేదు ఏమైనా అయితే, కానీ దానికి ఏమైనా దగ్గట్లు లేదు తోడుకొని పోతాడు. అవునా, వాళ్ళు వచ్చిండరు సార్, పిల్లండి వాళ్ళు. నేను వచ్చింది చూడి మేడం బిత్రాక, దాన్ని చూస్తా ఉంటే నాకు కడుపు ఎంత మండుతా ఉంది. హాయ్ మ్యామ్. మ్యామ్ వన్ సెల్ఫీ ప్లీజ్ మ్యామ్. నేను డైలీ మీ ప్రోగ్రామ్ చూస్తాను మ్యామ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ మ్యామ్. ఓ థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు పెట్టుకొని నేను ఏమంతా షోస్ వేస్తుంది. అవ్వా ఎంత బండవాడు వేసిండాను దీనికి సోకి. మేడం క్లీన్ గా మాట్లాడండి. అదేమి వాళ్ళేమి మీ ఫ్రెండా అట్లా మాట్లాడుతూ ఉంటారు? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మేడం రండి కూర్చోండి రండి. ఈ బేబీ నిన్న మటన్ బిర్యానీ తీసుకుంటా అంటే నైట్ చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చిండవా? మటన్ బిర్యానీ తను చెప్పింది నీకే. అమ్మయ్యా, నా ఇంటికి మటన్ కాదు చికెన్ కూడా తెచ్చలేదు ముండా కొడుకు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. నా ఇంటికి మేడమలే, నా ఇంటికి ప్యాడ్ కూడా తెచ్చాడు మేడం. యాలప్ప యాలా, వాడింటికి మాత్రం మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎంత తీసుకొని పోయి ఇస్తావు? పాపం వీళ్ళేం చేసిండారు నీకే? బ్యాడ్ కూడా తెచ్చేసేదా ఇంటికి నువ్వు? ఏం మేడం నెలకి 15,000 ఇస్తాను, నెలకి రేషన్ తెచ్చేస్తాను, ఇంకేం దానికి? నెలకి సైట్ 15,000 ఇచ్చేసి నెలకొకి తెచ్చేసిస్తే సాలైపోతుందేమ్రా? సాలైపోతుందా? వీళ్ళకి పొద్దున్న లేస్తే చాలు పాలేమి కూరగాయలేమి అదెంత ఎవరు చూస్తారా? నువ్వు వచ్చి చూస్తావేమ్రా? మేడముడా ఇప్పుడు ఇటు చూడండి, నా ఇంటికే వచ్చేలేదా నా కొడుకు, ఆ ముండా కొడుకు నా ఇంటికే వచ్చేలేదు. ఏడకు పోతాడు? దాని ఇంటికి పోతాడు. నాకు మొగుడు వద్దా? చెప్పండి, ఒక ఫంక్షన్కి వచ్చేలేదా నా కొడుకు నా చోట్ల? చెప్పండి మీరే.
ఈ లెక్కేయండి ఇంకా ఎట్లుండాడు ఆ ముండా కొడుకు అనేసి ఒక పొంగిసేనకు వచ్చేలేదు మేడం నా చెట్ల వాడు. ఏ పితృముండా ఎల్లోపర్ ముండా నీకేమో వచ్చిండేది పొద్దు ఊర్లో అంత మగోళ్ళు ఉండ్రి నా మొగుడే కావాలి నీకే. నేను కాదు నువ్వు బిత్రి నీ బిత్రి నేను కాదు. మా ఎంసూత్కేమైనా వస్తే పరక్ తీసుకొని కొట్టిస్తాను చూసుకొని ఉండు. చెప్పులు పీక్కోవాలా నీకు మా ఎంసూత్కేమైనా వచ్చిస్తే నువ్వు. ఈ బేవర్స్ ముండా మేడం వాళ్ళ అత్తమామని ఇంటి కాదు ఆటలు తరిమింది వాళ్ళ అమ్మని వచ్చి తొడుకొని ఇంట్లో పెట్టుకుని మేడం. ఎట్లు ఇది న్యాయమా ఇదే? నేను డైలీ 3 పొద్దులు భోజమేస్తా ఉండాను. ఎవరు వేస్తా ఉండారు? అదేస్తా ఉందా? నేను వేస్తా ఉండాను వాళ్ళకి. నేను చూస్తా ఉండేది వాళ్ళని ఇదో చూస్తుందా? దాని పుట్టు చూడండి ఎట్లుంది అనేసి. ఏమమ్మా ఇది వాళ్ళు చెప్తా ఉండేది నిజమా? మీ అత్తమామని ఆత్మంపించిండవా? అది ఏమో ఊరికే చెప్తుందిలే మేడం. నేను భోజమేస్తాను వాళ్ళకి. ఓహో ఏమి అదేం వేసలేదు నేను వేస్తాను లేండి. వాళ్ళు సొరలేదు మేడం వాళ్ళు దానికే వేరే పెట్టిండాను అంతే. ఇదేమమ్మా ఇట్లా చెప్తా ఉండవు? మీ అత్తమామని ఇంట్లో ఇంకా ఆటలంపించి మీ అమ్మని వచ్చి తోడుకొని ఇంట్లో పెట్టుకొని ఉండవు కదా. ఇది ఏం న్యాయం? ఇది నీకు న్యాయం అనిపిస్తుందా? తల్లిని చూడాలా వద్దు అని లేదు తల్లిని చూడాలా. అట్లా నీ అత్తమామని ఆటలంపించేసి నీ తల్లిని ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవుతుందేమమ్మా? ఫస్ట్ ఊయను కదా నువ్వు చూడాల్సి ఉండేదే. అయ్యా నేనే మేడం వాడిని చూసేది. వేరే పెట్టిండేదంటే భోజము బట్టలు ఇదంతా ఎవరు చూస్తారు? నేనే చూసేది. అది అప్పుడే చెప్పే కదా నేను భోజనం వేస్తాను అనేసి. 3 పొద్దులు భోజనం వేస్తుంది కదా ఏం వేస్తుంది అడగండి. మీరు చెప్పండి అమ్మా వాళ్ళ అప్ప అమ్మకి ఏమి ఇస్తా ఉండరు మీరు? నేను మేడం ఒక పొద్దు మ్యాగీ ఇస్తాను, ఒక పొద్దు పెరగన్నం ఇస్తాను, ఆమెకి అన్మూరస్ము మేడం. ఏమమ్మా చెప్తా ఉండవు నువ్వు? పాపం వాళ్ళకి వయసు అయిందే వాళ్ళకి అన్ము రసము పెరగము మ్యాగీ ఏమమ్మో వాళ్ళకి వయసు తగ్గట్ల ఫుడ్ ఇవ్వాలమ్మా. ఇట్లంతా ఇచ్చిస్తే వాళ్ళకి ఏం శక్తి ఉంటుంది? చూస్తా మేడమా చూసుకునేది అది. నేను ఎట్లు చూసుకుంటాను తెలుసునా? అన్నము ఉడుకుడుక, సారు ఉడుకుడుక, సంగటి ఉడుకుడుక, పల్లెము ఉడుకుడుక ఇట్లా ఇస్తాను నేను. ఇది పర్వాలేదమ్మా ఇది పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి ఎవరు చూసుకుంటా ఉండేది? మా అత్తమామని నేను చూసుకుంటా ఉండేది. అది కాదు ఉచ్చులు పోసిండే బట్టలే మనం ఉంటే ఉతికెళ్ళదు. అది నేను ఉతకాల నేను చేయాల. వాళ్ళిద్దరు ఏం పెండ్లేయలేదు మేడం వాళ్ళిద్దరు ఏం పెండ్లేయలేదు. ఈ ముండా వచ్చి మా ఇంటికి తగిలేసుకొని ఉంది లోపర్ ముండా. అదంతా ఏమి తెలియదు నాకే. పెండ్లు అయితేనే అయికపోతేనే వాడు నా ఇంటికి వస్తా ఉండాడంటే నేను వాడు మొగుడు పెండ్లం ఉన్నట్ల. ఆస్తి పస్తి ఏముందో అదంతా నాకే అర్థం రావాలా అంతే. ఏమంటివి బొమ్మక్క ఇంకొకసారి చెప్పు. అదే ఆస్తి పస్తి ఏముందో నాకే రావాలా అంటా ఉండాను. ఆస్తి కావాలా? ఇస్తాను చూసుకోనండి. ఇప్పుడు ఏం బిడ్డ ఆస్తి కావాలా నీకు? ఆస్తి ఏమే బిత్రి పోతే పోనీ అని సూర్కే ఉంటే ఎంతే మాట్లాడతావు నువ్వు? ఏమో నమ్మకుడు నాకి తెచ్చేస్తాడు ఇల్లు చూసుకుంటా ఉండడు ఇంకేం మాట్లాడేది అని సూర్కే ఉంటే ఆస్తి విషయానికి వస్తావా? ఆస్తి విషయానికి గొంతు పైన కాలు పెట్టిస్తాను బిత్రి. నా ఆస్తి విషయానికి ఏమైనా వచ్చిస్తే ఏం దుడిసిండవు నువ్వు? ఆస్తిని అడిగేదానికి నువ్వు ఏం దుడిసిండవు నువ్వు? ఎంది ఎన్నాళ్ళు ఇంకా దుడిసిండవే నువ్వు? ఎన్నాళ్ళు ఇంకా దుడిసిండవు? 12 వర్షాలు ఇంకా నేను దుడిసిండాను. నువ్వేం దుడిసిండవే? నా ఇల్కేమన్నా దుడిసిండవా నువ్వు? ఈడే నాకు నీ మొగుడు వద్ద నీ ఆస్తిని వద్దు ఈడే గొంతు ఈడే ఫ్రెండ్ అనుకొని నాకే పెట్టిస్వి కదవే. ఏం మేడం మీరిద్దరు ఫ్రెండ్సా? అవును మేడము నేను ఇది ఒకే స్కూల్లో చదివిండేది. లోపర్ ముండా నా మొగుడునే ఇచ్చేసుకొని చూడు ఇది. అవునా మేడం మీకు ఇంత వయసు అయింది తెల్లంటట్లంతా ఉంది మేడం. అది చిన్న వయసులో తేనె తినేసి ఇట్లా తలకెంత పూసుకొని దానికే తెల్లంటకులు వచ్చిండాయి అంతే. నాకు ఇడే వచ్చలేదు నేను. నువ్వు ఇట్లా ఆడుతూ ఉండు ముండా కొడుక. ఫస్ట్ నిన్ను కొట్టిస్తారు ఇంటిని ఇంకా చూసుకొని ఉండు. చెప్పు తీసుకొని కుట్టామా మనకి? చెప్పులు తీసుకొని కుట్టవానికి ఫస్ట్ ముండా కొడుక నీకు చెప్పులు తీసుకొని కొట్టాలా? లోపల నా కొడుక యాడ్రా నా మొగుడు కొట్టాలా? నేను బంగారు అట్లు ఉండాడు వీని కొట్టాలంట. ఏమీ నా కొడుకు వచ్చిందని చూస్తాడు చూడే. పొరరే ముండా కొడుక పొరా. ఊర్లో ఉండే సంసారం ఎంత పాడు చేసిస్తారు ఈ ముండా కొడుకులు. పదవేలే పోతాంలే మటన్ గిటన్ చేసుకొని తింటాం పదా. అట్లే పోయేదారిలో తీసుకొని పోతాము పదా. ఫస్ట్ ఆవులు చూస్తాము అది ఏమో అయిందో ఏమో.
నో ఇప్పుడు రామ్మా. పొరానే పట్ట. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుంటారు? ఎందరూ బాగుంటారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.